వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈ రోజు నేను చూపించబోతున్నాను ADMS వాళ్ళది ఈవీ వెహికల్ అనమాట. ADMS అంటే ఒక నలుగురు వ్యక్తులు కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. కంప్లీట్ గా ఈవీ వెహికల్స్ అయితే చేస్తున్నారు. ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ స్పెషల్లీ నాకెందుకో ఇది చూపించాలనిపించింది, ఎందుకంటే ఇది మల్టీపర్పస్ వెహికల్ అనమాట. అటు గూడ్స్ కి అండ్ ఫ్యామిలీకి కూడా పనికొచ్చేలా అనిపించింది. సో నాకు ఇది చూపించాలనిపించింది. ఈ వెహికల్ చూస్తున్నారు కదా, కంప్లీట్ గా దీని లెంత్ అయితే చాలా పెద్దగా ఉంది. కంప్లీట్ ఐరన్ తోటి డిజైన్ చేశారు, హెవీ ఐరన్ తోటి. ఎందుకంటే ఇది గూడ్స్ కి కూడా పనికొచ్చేటట్టు డిజైన్ చేశారు కాబట్టి ఐరన్ అనేది ఎక్కువ యూజ్ చేయడం జరిగింది. ఒక 250 kgs వరకు ఇదైతే వెయిట్ ని ఆపుతుంది అనమాట. అంటే గుడ్స్ అంతవరకు మనం దీనిపైన క్యారీ చేయొచ్చు. బండి లుక్ అయితే కంప్లీట్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఎల్లో కలర్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ LED లైట్ ఉంది. ఇవి ఇండికేటర్, చిన్న లీఫ్ మోడల్ లో ఇచ్చారు ఇండికేటర్. అంటే డిజైన్ చేశారు, ఇంత చిన్న బండిలో కూడా క్యూట్ గా డిజైన్ చేశారు. ఇది మన గుడ్స్ పెట్టుకోవడానికి స్విగ్గీ, జొమాటో, వాట్ ఎవర్ కొరియర్స్ గానీ అవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక ట్రాలీ లాగా కూడా ఇచ్చారు అనమాట. మాక్సిమం స్పీడ్ అయితే 55 kilometers వరకు వెళ్తుంది. బట్ 45 వరకు అయితే బండి బాగుంటుంది. రన్నింగ్ లో ఎక్కువ కాలం రన్ అవ్వాలంటే కనుక 45 స్పీడ్ వరకు యూజ్ చేయొచ్చు. 45 స్పీడ్ మనకి సిటీ డ్రైవ్ లో అయితే అంతకు మించి స్పీడ్ వెళ్ళమండి. బేగంపేట ఇలాంటి ఏరియాస్ లో తిరగాలంటే మనం చూస్తుంటాం, చాలా పెద్ద పెద్ద లగేజ్ వేసుకొని బండ్లు వెళ్తూ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది ఇది. అండ్ పెట్రోల్, డీజిల్ అవసరం లేదు, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి మనం ఎలాగైనా మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు అనమాట. టూకి ఇచ్చారు మనకి. ఇవేంటో చూద్దాం. ఇది లాక్ అన్లాక్ కూడా ఉంది. యాక్చువల్ గా కార్ కున్నట్టున్నాయి. సౌండ్ చేస్తుంది, మన బండి ఎక్కడ ఉందో కూడా తెలుస్తుంది మనకి. ఓకే, పిట్ట అరిచినట్టుంది. యాక్చువల్ గా లాక్ అయితే సింగిల్ అండ్ లాక్ ఓపెన్ అయితే కొంచెం 2 times వస్తుంది అనమాట. ఇది అలర్ట్ లైక్ మన వెహికల్ ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి అనుకుంటా. సో మనకి ఇది ప్రెస్ చేస్తే బండి ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. అంటే రిమోట్ లైక్. ఇది 2 times ప్రెస్ చేయాలి. చూసారు కదా, మనకి వెహికల్ అయితే ఆన్ అయిపోయింది. ఛార్జింగ్ అంతా చూపిస్తుంది. పార్కింగ్ లో ఉంది, సో అందుకని P అని చూపిస్తుంది. మనకి ఇది స్పీడ్ వచ్చి 1, 2, 3 levels ఉన్నాయి. సో అది ఇక్కడ క్లియర్ గా చూపిస్తుంది అనమాట. మనం ఆన్ చేసాం, బట్ మనకి వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అవడానికి టైం పట్టింది అనుకోండి. మళ్ళీ ఆఫ్ చేయాలంటే ఇది అన్లాక్. ఇది కనుక ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. LED లైట్ ఇచ్చారు ఫ్రంట్ లో. ఇది లైట్ అడ్జస్ట్మెంట్. ఇది మనకి రివర్స్. ఇక్కడ ఇది ప్రెస్ చేసి రివర్స్ తీసుకోవచ్చు వెహికల్. ఇది హారన్. ఇవి ఇండికేటర్స్, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్. అండ్ ఇక్కడ మోడ్స్ చెప్పాను కదా, 1, 2, 3. ఇది పికప్ కనుక స్పీడ్ గా ఉంది అనుకుంటే స్టార్టింగ్ ఫస్ట్ మోడ్ లో వేసుకొని దీని పికప్ అంటే బండి స్టార్ట్ అయిన తర్వాత మోడ్స్ కనుక మార్చుకుంటే సేఫ్ గా ఉంటుంది అనమాట. పికప్ కూడా స్లోగా పెరుగుతూ ఉంటుంది. కీ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉంది, నార్మల్ కీలా కాకుండా. మన కీతో ఆన్ అవుతుంది, ఇలా కూడా ఆన్ అవుతుంది. అండ్ బ్రేక్ జస్ట్ ఇలా పట్టుకొని వదిలేస్తే కూడా ఆన్ అవుతుంది వెహికల్. ఫస్ట్ లో 25, మన సెకండ్ లో వచ్చి 35, థర్డ్ లో వచ్చి మనకి 55 దాకా వెళ్తుంది. బట్ 45 లో వెళ్తే ఛార్జింగ్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. లాంగ్ లో కూడా మనకి బండి అనేది బాగుంటుంది. సో 45 వరకు అయితే మనకి నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ లా కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఛార్జింగ్ మనకి 100% చూపించట్లేదు.